నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనుకున్నది ఒకటి జరగట్లేదు. ఈ బైపోల్ ఎలక్షన్లో వైసీపీ తరపున క్యాండిడేట్ అనౌన్స్ చేశాక ఆ పార్టీలో తిరుగుబాటు లేస్తుందని తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అనుకూల మీడియా వర్గాలు ఆశించాయి. అదే రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తరపున అభ్యర్థిగా ప్రకటించడంతో రాజగోపాల్ రెడ్డి తిరుగుబాటు చేస్తాడని తెలుగుదేశం అనుకూల వర్గాలు ఆశించాయి. అయితే ఆ పార్టీ తరపున అభ్యర్థి జగన్ అనౌన్స్ చేసిన ఒక్కరోజు గడిచినా రాజగోపాల్ రెడ్డి రచ్చ ఏమి చేయలేదు. శిల్పా మోహన్ రెడ్డి వైసీపీలో చేరిన రోజే రాజగోపాల్ రెడ్డి కొంత అసమ్మతివాదం వినిపించాయి. శిల్ప చేరిన నాడే టికెట్ తనదే అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించాడు. జగన్ నుంచి ఆ మేరకు హామీ లభించిందని కొంత ఆశ్చర్యంగా మాట్లాడాడు. అయితే అలా శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ టికెట్ ఖరారైన తర్వాత మాత్రం రాజగోపాల్ రెడ్డి నుంచి అలజడి లేదు. శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిందనే వార్తలు పచ్చ మీడియా వర్గాలు రాజగోపాల్ రెడ్డి పేరునైతే ప్రస్తావించలేదని, ఈ టికెట్ దక్కుతుందని రాజగోపాల్ ఆశించాడని, అదేమీ జరగలేదు కాబట్టి అసమ్మతివాదిగా తయారవుతాడని పచ్చ మీడియా వర్గాలు ప్రస్తావించాయి. అయితే ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి వైపు నుంచి అందుకు సంబంధించిన అప్డేట్స్ ఏమీ లేవు. దీంతో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆశించిన పరిణామాలేం జరగలేదని చెప్పాలి. అయితే ఈ మీడియా వర్గాల వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే అవకాశాలు లేవు. రాజగోపాల్ రెడ్డి అసమ్మతి వాదం వైసీపీకి దెబ్బే అనే విశ్లేషకులు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి.